అవును. కమ్యూనిస్టులు ఉంటారు అక్కడ. వైసీపీకి దమ్ము ఉండకపోవచ్చు కానీ ఆ ప్రాంతంలో లేబర్లో అంటే గ్రౌండ్ లెవెల్ లీడర్లు, మామూలుగా లీడర్లు బలంగానే ఉన్నా గ్రౌండ్ లెవెల్ పట్టు ఉండదు వైసీపీ, కమ్యూనిస్టులకు పట్టు ఉంటుంది. ఆ కమ్యూనిస్టులు వచ్చి ధర్నా చేయడంతో ముందు ప్రజలు తెలుస్తుంది ఇష్యూ, వీళ్ళు లేబర్కి తీయరు. ఇప్పుడు ఈ మనకేముంది, నేను ఇందాకే చెప్పినట్టు 30% వీళ్ళు ఉన్నారు మనకి నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం. 20-30% మన దగ్గర పేదలు, మిగతా వాళ్ళు ఏంటి మధ్యతరగతి. మధ్యతరగతి వాళ్ళకి వచ్చేటప్పటికి వాళ్ళు వచ్చి రోడ్డు ఎక్కరు, తిట్టుకుంటారు అంతే. కాబట్టి మీరు అనుకున్నటువంటి ఉద్యమాలు జరగవు. ఓకే, ప్రశ్నలు ఉండవు, ప్రశ్నించే వాళ్ళు ఉండరు, తిరుగుబాటు ఉండదు. అది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటారు, మేబీ తిట్టుకుంటారు, అంతకు మించి ఉండదు. కానీ సంక్షేమం విషయంలో అంటే ఒక ఏడాది అయిపోయిన తర్వాత సంక్షేమం అనేది ఇవ్వకపోతే రేపొద్దున్న ఖచ్చితంగా ఓటు బ్యాంక్ మీద అది దెబ్బ పడుతుందని ప్రభుత్వం ఏమైనా ఆలోచిస్తుందా? బాబు గారు ఏమైనా ఆలోచిస్తున్నారా? నిన్న పాలిట్ బ్యూరోలో అదేమన్నా కనిపించిందా? ఇప్పుడు మనకి భోజనం కళ్ళెదురుగుండా మొత్తం కడుపు నిండా పెట్టారనుకోండి, పంచభక్ష పరమాన్నాలు, బాగా ఆకలితో ఉండేటటువంటి వాడు 4 తినగానే కడుపు నిండిపోతుంది, వామ్మో అన్నట్టు ఉంటుంది వాడికి. అదే మామూలుగా రెగ్యులర్గా ఫిజికల్గా సన్నగా ఉన్నా తినగలిగేవాడు ఉంటాడు. దీన్ని చూసి పెద్దగా ఫీల్ అవ్వడు, నిదానంగా తినేస్తాడు. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడానే ఇక్కడ కూడా. జగన్ అనేటటువంటి వాడు ఎదురుగుండా అన్ని పెట్టాడు, పెడితే ఆ బొక్కలే వాడు జేబులో ఇచ్చాడా అనిపించాం మనం, ఓడగొట్టాం జగన్ని. జగన్